బైబిల్లో ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. యేసుప్రభుల వారు 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థపరుస్తాడు. ఆ 10 మంది వెళ్ళిపోయి మళ్ళీ ఒకలే వస్తారు, మిగతా 9 మంది రారు. ఇప్పుడు 9 మందికి కూడా ఇది ఆశ్చర్యమేగా, అద్భుతమేగా, మామూలు విషయమేమి కాదు. కుష్ఠతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళకి తెలుసు. అంత కుష్ఠతో ఉన్న వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారంటే అంత అద్భుతం చేసినప్పుడు దేవుడి దగ్గర పాదాల దగ్గరకు వచ్చి ఆయన, అబ్బా ప్రభువా నువ్వు ఈ లైఫ్ ఇవ్వబోతే మాకు లైఫ్ లేదే, నువ్వేం చేయమంటే అది చేస్తామయ్యా అని పాదాల దగ్గర పడి ఉండొచ్చు కదా, పడలేదు. అంటే మనిషి యొక్క నేచర్ ఏంటంటే స్వస్థతలకి అద్భుతాలకి ఆశ్చర్యపోతాడు కానీ వాటిని బట్టి చివరి వరకు నిలబడ్డాడు. డైరెక్ట్ గా కుష్ఠరోగే నిలబడినప్పుడు ఎక్కడో ఉన్న కిడ్నీలో స్టోన్స్, ఎక్కడో ఎప్పుడో పుట్టే పిల్లల విషయంలో చెప్పేది అన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళ విశ్వాసంలో గంభీరంగా చివరి వరకు నిలబడతారని గ్యారంటీ ఏమో. చేసే స్వస్థతను బట్టి ఉంటది, చేసే క్రియను బట్టి ఉంటది. చిన్న చిన్నవి చేసి పెద్దగా నిలబడాలంటే కుదరదు. కుష్ఠరోగులే నిలబడలేదు అక్కడ.